వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. చాలా కలకలలాడుతుంది ఇవాళ మా సెట్. జోక్ చేశారా? మీకు వచ్చిన లలిత కళలు మామూలు కళలు? నాకు వచ్చిన కళ చాలా అద్భుతంగా ఉంటుంది. వావ్. నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు 1 రూపీ కాయిన్ దొరికింది. 1 రూపీ కాయినా? ఆ కాయిన్ తోని నేను లాటరీ టికెట్ తీసుకున్నాను. తీసుకుంటే అందులో 1 కోటి రూపాయలు వచ్చాయి. ఆ 1 కోటి రూపాయలతోనే మీకు బంగారు డ్రెస్ తీసుకొని మీ దగ్గరకు వచ్చా. అది మీ అమ్మగారు చూసి నా కొడుకే బంగారం, నా కొడుక్కి బంగారు డ్రెస్ ఎందుకు అంది. ఆవిడే ఫస్ట్ పాడు చేసిందండి. ఆ తర్వాత నాకు ఏమైందో గుర్తులేదా? కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయి? కోటిలో 7 సున్నాలు. వెరీ గుడ్, సూపర్. మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడు ఇంట్లో గాలి రావట్లేదని మా మేడ మీదకి వెళ్ళాను. మధ్యాహ్నం పూట పైన వెళ్ళాక చూస్తే మొత్తం పింక్ కలర్ లో అయింది. ఏమైందిరా పైన చూసేసరికి మొత్తం 2000 రూపాయల లోటు వర్షం. అది చూసి మోడీ గారు కుళ్ళుకొని నాకంటే ఎక్కువ సంపాదిస్తాడని చెప్పి 2000 రూపాయల లోటు బ్యాన్ చేసి 1000 రూపాయల లోటు ప్రింట్ చేయమని ఇచ్చారు భయ్య. కళలో కూడా ఎంత బాధ్యతగా ఉన్నావు భయ్యా నువ్వు. ఆవిడ రూపాయి దొరికితేనే కోటి దాకా వెళ్ళింది. వెరీ గుడ్, సూపర్. మై నేమ్ ఇస్ సౌమ్య. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ. చెప్పండి. నాకు వచ్చిన డ్రీమ్ ఏంటంటే రింగ్ రోడ్ మీద నేను వెళ్తుండగా నా గోల్డ్ రింగ్ పడిపోయింది. అది వెతుక్కుంటూ వెళ్తుండగా విజయ్ దేవరకొండ వచ్చాడు. ఉంగరం ఎత్తడానికా? ఆ ఉంగరం అతనికి దొరికింది. అది నాదే అని చెప్పినా నాకు ఇవ్వలేదు. నా ఫోన్ నెంబర్ అడిగాడు. నా ఫోన్ నెంబర్ నేను ఇచ్చాను. అది నీదే అని తెలిస్తే నీకు కాల్ చేస్తా అన్నాడు. గంటలో నాకు ఫోన్ వచ్చింది. అంతలో నాకు మెలకు వచ్చింది. ఈసారి రింగ్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు టోల్ గేట్ దగ్గర టోకెన్ తీసుకోమా. మీరు ఇస్తే పక్కా తీసుకుంటా. 8 గోల్డ్ రింగా? టోకెన్. అమ్మ బతికిపాడు విజయ్ దేవరకొండ. మా మామ కళ్ళేకొచ్చి మా కూతురి బాధ్యతలు నువ్వే చూసుకో అల్లుడు అంటే నేను ఎంతో ఆశపడి వాళ్ళ కూతుర్ని నాకు ఇస్తానని నేను అనుకున్నాను భయ్య. కానీ కళ్ళు తిరిగి చూస్తే ఏం లేదు భయ్య. పెళ్లి బాధ్యతలు నాకు ఇచ్చాడు భయ్య. పెళ్లి బాగా జరిగిందా? నా కళ్ళ ముందు వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది భయ్య. నేనేం మాట్లాడాలి తర్వాత భయ్య, మనకి ఎందుకు అవన్నీ, భోజనాలు ఉంటాయి కదా. తప్పనిసరి పిలుస్తాను భయ్య. అడిగానని చెప్పండి ఆవిడ. ఇంకో చిన్న డైలాగ్ భయ్య. ఏ రైలు అయినా సరే పచ్చ జెండా ఊపంది ముందుకెళ్ళదు. ఎక్స్ప్రెస్ రాజా షో మీరు లేకుంటే ముందుకు నడవదు. నేను కాదు భయ్యా, మీరందరూ లేకపోతే నడవదు ఈ బండి. నేను ఇంజను, మీరు బోగీలు. నేను ఇంజన్ మాత్రమే, మీరు పట్టాలు. ఎంత ఇంజన్ ఉన్నా కూడా పట్టాలు లేకపోతే ఎటెళ్ళిద్ది? స్టేషన్ మాస్టరు, బొగ్గు. సో ఇలా మా ఈ ఎక్స్ప్రెస్ రాజా బండి నడవాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ కష్టం ఇదంతా. వీళ్ళందరూ కష్టపడినందుకే ఈ షో ఇలా నడుస్తుంది. నా కళలో నేను అలెగ్జాండర్ తో, గజనీ మహమ్మద్ తో, రూథర్ఫర్డ్ తో, వాళ్ళెవరు? అక్బర్ తో, వాళ్ళందరూ వెనకటి కాలంలో రాజులు. వాళ్ళందరితో యుద్ధం చేసిన, వాళ్ళందరినీ కాల్చి చంపేసిన. ఎందులో పబ్జీలోనా? గెలిచినందుకు నాకు నరేంద్ర మోదీ గారితో చికెన్ డిన్నర్ ఇచ్చారు. మాతల్లే, నువ్వు రాత్రి పడుకునే ముందు మంచినీళ్ళు తాగమ్మా. సరే. నీకు చాలా యాక్షన్ సీక్వెన్స్లు వస్తున్నాయి నీ కళల్లో. నాకు వచ్చిన అద్భుతమైన కళ ఏంటంటే పెద్ద పెద్ద గాలులు వచ్చినాయి. అప్పుడు గాలి నా కళ్ళలో దుమ్ము పడింది. అయితే ఎవరు వచ్చి ఊదిర్రు అన్నమాట. ఎవరా అని చూస్తే ప్రదీప్ నువ్వే. ఆల్రెడీ గాలి వస్తుంది కదా, పెద్ద పెద్ద గాలులు. కన్ను తెరిచి ఇట్లా ఉండడమే. అయితే థ్యాంక్స్ చెప్పినాను. మీకు థ్యాంక్స్ ఏనా అని అన్నారు అన్నమాట మీరు. అయితే ఏం కావాలి అంటే హక్ కావాలి అని అన్నారు. నేను అలా అన్నాను, థ్యాంక్స్ ఏనా అంటే అంతేనంటే అయితే మీరు ఎక్స్ప్రెస్ రాజా షోకి రావాలి అని అడుగుంటా. లేదు, హగ్గే అడిగారు. అడిగానా? కళ కదా, అలాగే అయి ఉంటుంది అమ్మా. అయితే హగ్ ఇస్తా అనే టైంలో అలారం వచ్చింది, నేను మెలుకోయింది. మంచి అలారం. అప్పుడు మిస్ అయినా కదా, ఇప్పుడు మంచి అలారం ఎక్కడ కొన్నారు నాకు కూడా చెప్పరాది. నేను హాలీవుడ్ మూవీలో హీరోయిన్ అట్టు
హీరోయినా? హీరో అయినట్టు హీరో జేమ్స్ కెమెరాన్ నాతో జంగల్ బుక్ 3 సినిమా తీసినట్టు ఇంట్లో వింత వింత కళలు వస్తున్నావు భయ్యా. పర్ఫెక్ట్ బ్రో, మంచి సినిమా సెలెక్ట్ చేసుకున్నావు. బట్ నేను తెలుగులో చేస్తా, ఇంగ్లీష్ లో చెయ్యా భయ్యా. పర్లేదు భయ్యా, మన లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ తెలుగులో డబ్బింగ్ సరే చేస్తా. భయ్యా, నువ్వు నేను కలిసి చేద్దాం. జాన్ ఈ గ్రాంతరవాసిని చూసావా? నేను నమ్మలేకపోతున్నాను. జంగిల్ బుక్ లో హీరో ఎవరో తెలుసా? మొగులి. పాట తెలుసా జంగిల్ బుక్ పాట? తెలీదు. జంగల్ జంగల్ పతా చలా హే చెడ్డీ పెహన్ కే చూడలే? ఇవాళ చూడు, చాలా బాగుంటది అది. కేపాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నైజీరియాకి ప్రెసిడెంట్ చేస్తా అన్నాడు. వాళ్ళ పార్టీ నైజీరియాలో ఉందా? ఇండియాలో కాదా? ఓకే, నైజీరియాలో ప్రెసిడెంట్ చేస్తా అని పేరు చేసిండు. అలాగే నైజీరియాకి ప్రెసిడెంట్ అయినట్టు అలా కల వచ్చింది. మరి వాళ్ళ భాష రాదు కదా నీకు? నేర్చుకుంటాను. నీకు పాటలు వచ్చావనా? ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. ఏ జోక్రా, పాడు ఒక పాట. ఉండిపోరాదే లే పనుంది. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే బద్దన్నాయే అడగాలంటే కౌగిలే. సూపర్, నువ్వు ఉండు. నేను ఒక 1000 ఎకరాల్లో నీ ఫొటోస్ అన్ని పెట్టి పెంచుతున్నా. నీళ్లు జాగ్రత్తగా పోయమ్మా. అయితే ఒక రోజు వాటి నుండి నీ వాయిస్ వినిపించింది. నా పేరు నన్ను పిలిచావు. వద్దామని కళ్ళు తెచ్చి చూసేసరికి మెలకు వచ్చింది. వెరీ గుడ్. అసలు మీ పేరేమన్నారు? వర్ష. బయట కూడా బానే పడుతుంది వర్షం. నిన్న కలలో నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు ధోని ఫోన్ చేశాడు. నేను హెలికాప్టర్ షాట్ కొట్టడం ఎలానో మర్చిపోయాను. ఒకసారి హెలికాప్టర్ షాట్ కొట్టి వీడియో తీసి వాట్సాప్ చేయి అన్నాడు. నేను హెలికాప్టర్ షాట్ కొట్టాను, కానీ తెల్లవారులేసరికి కోడి అరిచింది, మెలకువ వచ్చింది. ధోనికి వాట్సాప్ చేద్దామంటే మర్చిపోయాను. వీడి కళ చాలా క్రియేటివ్గా ఉందిరా. ఇటు బ్యాటింగ్ చేస్తా 1 సెకండ్ వాళ్ళ ధోని హెలికాప్టర్ ఓకే వాట్సాప్ బాలేరా అనుకోట. టెక్నాలజీని వాడే అయితే పిచ్ మీద బాగా పిచ్చింది. సూపర్. ఎప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అని మీకు అనిపిస్తుంది? పెళ్లి కాక ముందుకే తండ్రిని అయితే ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. సిగ్గుండాలి కూర్చో. నార్మల్ గా మనం ఎక్కడైనా ఈస్ట్ సైడ్ అని వెస్ట్ సైడ్ చూస్తే ఈస్ట్ ఆల్వేస్ ప్రదీప్ ఇస్ ద బెస్ట్ అనిపిస్తుందా? ఎప్పుడైనా ప్రదీప్ ఇస్ బెస్ట్ కదా, సో అందుకే. అది కాదు, అది మీ ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో వంటలు తిన్న ప్రభాస్ నా వంట తిని మెచ్చుకున్నప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా తినాలమ్మా బాగా. మా అక్క కంటే నేనే అందంగా ఉన్నా చెప్పినప్పుడు నేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎవరికంటే? ఎస్, నువ్వే అందంగా ఉన్నావు. ఈ మధ్య జోకులు వెంటనే వస్తున్నాయి. అందరు సముద్రంలో నుండి ఉప్పు తీస్తారు కదా, నేను పంచదార తీసినప్పుడు నాకు ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. టాబ్లెట్లు వాడాలి సార్ ఈవిడ. బైక్ మీద నా లవర్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు రోడ్స్ మీద చాలా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు తనని క్యాబ్లో పంపించినప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. హాయ్ ప్రదీప్. హాయ్. ఫ్యాషన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అందరు క్యాట్ వర్క్ చేసి నేను ఉత్తిగా నిలబడ్డా, నాకు మిస్ యూనివర్స్ అని అనౌన్స్ చేస్తే అప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అసలు ఆ క్యాట్ వాక్ కూడా వెళ్ళక్కర్లే, నువ్వు ఆల్రెడీ మిస్ యూనివర్స్. కానీ ఆ ఫ్యాషన్ షోలు చాలా బాగుంటాయి, చిన్నప్పటి నుంచి చూస్తుండే. కానీ అవి ఎక్కడ వేసుకుంటారో తెలియదు నా బట్టలు. అవి టీవీలోనే బాగుంటాయి, బయట వేసుకుంటే అనుకున్నా కానీ మా ఏరియా కుక్కలు ఒప్పుకోవు అని వద్దు. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఎవరితో గొడవ పడినప్పుడు నేను ఈ జాబ్ లోంచి పీక్ పడేస్తానప్పుడు నేను వాడి దగ్గర గుండు కొట్టించుకుని వెళ్ళి నేను పీకలేరా అని చూపించి ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఏం పీకుతావురా నువ్వు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు బాగా ఆకలి వేస్తే నా గోళ్ళు నేనే తిని ఆకలి తీర్చుకుంటాను. అప్పుడు నేను ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. జాగ్రత్త అమ్మా, 10,000 ఎక్కువసేపు రావు.
ముసలి వాళ్ళు ఊపిరి ఆడట్లేదు అని అన్నప్పుడు నేను ఊపిరి సినిమా చూపించి వాళ్ళకి ఊపిరి ఆడేలా చేసినప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అనిపిస్తుంది. అమ్మా మా తల్లే, వీల్ చైర్ లో ఉన్న వాళ్ళకి వీల్ చైర్ సినిమా చూపించావా? ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టి ఇన్విజిలేటర్ కి దొరకకుండా ఉన్నప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అని అనిపిస్తుంది. అసలు చాలా కష్టం భయ అది దాచారు. లేడీస్ కంటే చాలా ఈజీ పాపం. హలో, మీ ఎగ్ పఫ్ లో దాచారంటే ఎవ్వరు దొరకదు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ నవ్య. నేను పాట పాడితే నెమలి నాట్యం చేసినప్పుడు, బర్రె పేడ వేసినప్పుడు, సూర్యుడు పడమర ఉదయించినప్పుడు, ప్రకృతి ఇలా స్పందించినప్పుడు ఐఎమ్ ఇస్ ది బెస్ట్ అనిపిస్తుంది. అదే మిగతా కానీ ఆ బర్రె కాన్సెప్ట్ బాగుందమ్మా. నేను కొత్తగా వింటరా పాట పాడుతుంటే బర్రె పాడండి ఒకటి. ఇంకేం కావాలి, ఒకసారి బయటికి వెళ్ళి బర్రె దగ్గర నుంచో. నువ్వంటే నాకిష్టం. పాడితే పేడొచ్చేయాలంతే. అమ్మా అందుకేదే. ఎంతమంది అమ్మాయిలు ఉన్నా నేనే బాగున్నా అంటే అంత బెస్ట్ అనిపిస్తుంది. చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి ఒకటే చిట్టి వచ్చిందా? మీ డార్లింగ్ కాజల్ నా నిద్దట్లో నా డ్రీమ్స్ లోకి వచ్చి ఊకే ముక్కు పగిలిపోద్ది. చిన్న చేంజ్ చేసుకో కావాల్సి వస్తే, మళ్ళీ ఛాన్స్ ఇస్తానా. మీ వైఫ్ కాజల్. నువ్వు అసలు ఆ పేరు మార్చుకో అన్నా. పేరు అదే భయ, డిజిగ్నేషన్ చేంజ్ చేస్తా. సరే కొంచెం దారి ఇవ్వండి అమ్మా అటు ఇటు. నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు సార్. మీ డార్లింగ్ కాజల్ నా డ్రీమ్స్ కి వచ్చి తమ్ముడు రాఖీ ఎప్పుడు కట్టాలి అని అడిగిందా? నా డ్రీమ్స్ లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే నేను ఆమె డ్రీమ్స్ కి వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా ఉండడమే హనీ ఇస్ ద బెస్ట్. మీరు మామూలు కూర్చోవచ్చు, హీ సేఫ్. నేను పత్తి వ్యాపారం చేస్తున్నప్పుడు అంబానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని దాటినప్పుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినప్పుడు ఐఎమ్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. మీ పత్తి వ్యాపారం చాలా కలగల్లాడాలని కోరుకుంటూ. మీ పేరేమన్నారు? పులిహారా సాయినాథ్. ఓకే. హాయ్ ప్రదీప్, ఐఎమ్ ప్రియాంక. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. నేను మట్టితో బంగారం తయారు చేసినప్పుడు గుండంకుల్ లాగా పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు ఏమనాలి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆయన అంత ఫేమస్ అవ్వాలంటే సేమ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి మరి. ఇదే హెయిర్ స్టైల్. అబ్బా అదే బాగుంటుంది నీకు. అబ్బా ప్లీజ్. ఐఎమ్ రాకేష్. పబ్జీలో నాకు చికెన్ డిన్నర్ వచ్చినప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అని అనిపిస్తుంది.